అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేను మీ అన్నపూర్ణ. రేపటికి ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని తెలియజేయడానికే నేను మీ ముందుకు రావటం జరిగింది. ఆ విశేషం ఏమంటే, రేపు పుష్య బహుళ అమావాస్య. దీన్నే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని కూడా అంటారు. దానితో పాటుగా ఆదివారం కూడాను. ఆదివారం అమావాస్య అనేది చాలా విశేషమైన రోజుగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున నదీ స్నానాలను ఆచరించడం లేదా సముద్ర స్నానాన్నైనా ఆచరించి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టడం మరియు ఏదైనా దేవాలయాన్ని సందర్శించడం, ముఖ్యంగా శివాలయ సందర్శనం చాలా విశేషమైన ఫలితంగా చెప్పబడుతుంది. ఆదివారం అమావాస్య అనేది చాలా అరుదుగా సంభవించేది. కాబట్టి ఈ రోజున మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని రేపు వీలైతే తప్పకుండా నదీ స్నానం లేదా సముద్ర స్నానం ఆచరించడం, అలాగే శివాలయం లేదా ఏదైనా దేవాలయ సందర్శనం చేయడం, ఏదైనా దైవ నామస్మరణ చేయడం, పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టడం, ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది. ఇల్లంతా కూడా చక్కగా ధూపం వేసుకోవడం కూడా ఎంతో విశేషమైన ఫలితం ఇస్తుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా పోగొడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను సద్వినియోగం చేసుకుని నన్ను, నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.